మిత్రులారా నమస్కారం. రాజకీయ ముచ్చట్లకు స్వాగతం. తెలుగు జర్నలిజం రూపు రేఖలని దిశను గణనీయంగా మార్చిన మీడియా సామ్రాజ్య అధినేత చెరుకూరి రామోజీరావు గారు కన్నుమూసి ఈ రోజుకి 2 సంవత్సరాలు అయింది. తెలుగు జర్నలిజంలో అనేక కొత్త పోకడలకు శ్రీకారం చుట్టి చాలామంది చేత ప్రశంసలకు, కొంతమంది చేత విమర్శలకు గురయ్యే వ్యక్తి ఆయన. తెలుగు మీడియాలో అనేక మార్పులకే కాకుండా తెలుగు భాష సామాన్య ప్రజలకు సైతం అందాలనుకునే ఒక అద్భుతమైన ఆకాంక్షతో ఆయన ఆర్హం కృషి చేశారు. రామోజీరావు గారు అనగానే ప్రస్తుత రాజకీయ వాతావరణ పరిస్థితుల్లో అనేకమైన చర్చలు జరుగుతాయి, చర్చోపచర్చలు జరుగుతాయి. తెలుగు మీడియాని భ్రష్టు పట్టించారు ఆయన అని కొంతమంది, లేదు ఆయన ప్రజల కోసం సేవ చేయటానికి అద్భుతమైన మార్గనిర్దేశకత్వం చేశారు. జర్నలిజం బాధ్యత, సామాజిక సేవ, ప్రజాభ్యుదయం అన్నది అయితే మాత్రం ఆయన తన విధిని సక్రమంగానే నిర్వహించారు అని అనేవాళ్ళు ఉంటారు. సందర్భంగా ఈనాడు ఎడిటర్ శ్రీ మానుకొండ నాగేశ్వరరావు గారు ఈరోజు ఒక మంచి వ్యాసం రాశారు. ఈ వ్యాసంలో మీడియా మేరు నగధీరుడు అనే హెడ్లైన్తో రాశారు. దాంట్లో మొదటి వాక్యం, చివరి పారాగ్రాఫ్ చాలా కీలకమైనవి. స్వప్నించు, సాహసించు, సాధించు, ఇదే రామోజీరావు జీవిత సారాంశం. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన స్వయం కృషితో సమున్నత శిఖరాలను అధిరోహించారు. ఏటుకు ఎదరీదే తత్వం, అసాధారణ పట్టుదల, క్రమశిక్షణ, కష్టపడే గుణం ఆయన వ్యక్తిత్వానికి మూలస్తంభాలు అని నాగేశ్వరరావు గారు తన వ్యాసంలో పేర్కొన్నారు. అట్లానే చివరిలో మంచి మాటలు చెప్పారు. ఆయన స్మృతి ఒక జ్ఞాపకం కాదు, తరతరాలకు దిక్సూచి. ఆయన జీవితం ఒక కథ కాదు, పాఠం. ఆయన వారసత్వం ఒక చరిత్ర కాదు, నిరంతర ప్రేరణ. తెలుగు జాతి తన ఆత్మవిశ్వాసాన్ని అక్షరాల రూపంలో చూసుకున్నప్పుడు స్పష్టంగా కనిపించే వైతాళికుల్లో ఒకరు రామోజీరావు గారు. ఇది అద్భుతమైన ఘన నివాళి, అందులో అనుమానమే లేదు. అయితే రామోజీరావు గారు చేసిన 2-3 కార్యక్రమాల వల్ల ఆయన గురించిన చర్చల్లో ఆయన్ని ఒక విలన్గా చూపించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఈ 2 ఏళ్లలో నేను ఎవరిని కలిసినా, అనేక మంది ప్రముఖుల్ని కలిసినా వాళ్ళు రామోజీరావు గారి గురించి అయితే బాగా పొగుడుతూ మాట్లాడతారు, లేదంటే బాగా తిడుతూ మాట్లాడతారు. ఆయన మరణించిన రోజు నేను ఒక విశ్లేషణ రూపంలో ఇచ్చాను. అది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అది కామెంట్, ఆ లింక్ ఇస్తున్నాను, వీలైతే చూడండి. అయితే అప్పటికి ఇప్పటికీ నాకు అనిపించేది ఏంటంటే తెలుగు జర్నలిజాన్ని మరీ ప్రతి ఇంటికి తీసుకెళ్లాలనే ఆలోచనతో ఆయన నిర్మించిన కంట్రిబ్యూటర్ల వ్యవస్థ అనేది జర్నలిజం నాణ్యతని పలచన చేసింది అనే ఒక ఆరోపణ ఉంది. అది చాలా వరకు కరెక్టే అనిపిస్తుంది. నేను కూడా ఒక 1989లో కంట్రిబ్యూటర్గా స్టార్ట్ అయ్యి వచ్చాను. ఆ వ్యవస్థ లేకపోతే నేను ఉండేవాడిని కాదు. అయినప్పటికీ కూడా మరీ ఎక్కువ స్థాయిలో విలేకరులని ఏర్పాటు చేయటం వల్ల, పైగా వాళ్ళకి స్పష్టమైన శిక్షణ, ఎథిక్స్ పట్ల అవగాహన లేని వాతావరణంలో వాళ్ళని జర్నలిజంలోకి దింపటం వల్ల కొంత నష్టం జరిగిందని భావించే వాళ్ళలో నేను ఉన్నాను. సాధారణంగా అందరూ అనేది ఏంటంటే రాజకీయంగా ఆయన ఒక సైడ్ తీసుకున్నారు. తన కులానికి చెందిన ఎన్టీ రామారావు గారిని రాజకీయంగా ఎదగడానికి, తమ కులం వాళ్ళు అధికారంలో రావడానికి ఆయన ప్రయత్నం చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆయన ప్రోత్సహించారు అని అంటారు. ఇది ఆయన్ని అభిమానించడం, వ్యతిరేకించడాన్ని బట్టి దాని మీద మీ అభిప్రాయాలు ఉంటాయి. అయితే ప్రతి వ్యక్తి ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోవచ్చు. అది నిజమా కాదా
అది తప్ప ఒప్ప అనేది నిర్ణయించుకోవాలనుకుంటే మన యాంగిల్ నుంచి మనం చూడాలి. నాకేమనిపిస్తుందంటే ఆయన మరీ తన సంస్థలో పనిచేసే ఎడిటర్లతో ఎన్టీ రామారావు గారికి ఉపన్యాసాలు రాసి ఇవ్వటము, తన పత్రికలోనే తెలుగుదేశానికి సంబంధించినవన్నీ ప్రింట్ చేయటము, అవన్నీ అవాయిడ్ చేసి ఉండాల్సింది. ఒకవేళ అవాయిడ్ చేయలేకపోతే బయటికి రాకుండా చూడాల్సింది. అదంతా వేరే సెక్షన్లో చేసి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. అయితే వార్తాపత్రికలు రాజకీయ పార్టీల వైపు ఒక సైడ్ తీసుకోవటం అనేది ఇదేదో కొత్త విషయం, రామోజీరావు గారు మాత్రమే తెచ్చిన విషయం ఏం కాదు. అది అట్లా అనుకుంటే పొరపాటు. ప్రపంచవ్యాప్తంగా కూడా పొలిటికల్ సైడ్స్ తీసుకోవటం ఉంటుంది. కాకపోతే అది మన తెలుగు వాళ్ళకు కొత్త వాతావరణం 1980 తర్వాత అనిపించబట్టే అయ్యిందనుకుంటా. ఏదేమైనా ఇప్పుడు రాజకీయ వాతావరణం మొత్తానికి, మీడియాలో రాజకీయ వాతావరణం మొత్తానికి, రాజకీయమయమైన మీడియాకి ఆయన్ని బాధ్యుడిగా చేయటం మాత్రం కరెక్ట్ కాదేమో. అది పరిణామ క్రమంలో జరిగితే ఒక 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 తప్పుడు ధోరణి అయి ఉండొచ్చు. దాని విషయంలో ఆయన్ని మాత్రమే బాధ్యుడిని చేయటం సరికాదేమో. ఇంకొకటి ఏంటంటే నాకు బాగా అనిపించేది, జర్నలిజం ప్రమాణాలు పెంచడం కోసం ఇంకొంత ఇన్హౌస్ చర్యలు తీసుకుంటే బాగుండేది అనిపించింది. జనరల్గా ఈనాడు జర్నలిజం స్కూల్ అని ఉంటుంది. అక్కడ జర్నలిస్టులకి ఒక 6 నుంచి 9 నెలల పాటు నిర్దిష్టమైన శిక్షణ ఇస్తారు. అంటే టైలర్ మేడ్ కోర్స్ అది. ఈనాడుకి ఏం కావాలో అది నేర్పుతారు. దానివల్ల బయట ప్రపంచాన్ని జర్నలిస్టులు చూడటానికి అది అంత పెద్ద అవకాశం ఉండదు. నేను కూడా జర్నలిజం స్కూల్ నుంచి వచ్చిన వాడినే. కాకపోతే నేను మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీలో బీసీజీ ఎంసీజీ చేసి ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజంకి పోయి మళ్ళీ పిహెచ్డీ చేసి నేను అకాడమిక్ యాంగిల్ తీసుకున్నా కాబట్టి నేను ఇంకో విస్తృతంగా జర్నలిజం ఎడ్యుకేషన్ చూసా కాబట్టి నాకు ఈనాడు జర్నలిజం స్కూల్ది ఇంకా విస్తృతంగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఒక మీడియా సంస్థ అధినేత వివిధ వ్యాపార సంస్థలు పెట్టి ఈ మీడియాను అడ్డం పెట్టుకుని సంపాదించవచ్చా అనేది కూడా ఒక చర్చ. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పోకడల్లో భాగంగా చూడాలా, లేకపోతే రామోజీరావు గారు ఒక్కడే ఈ పని చేశాడని ఆయన విమర్శించాలా అనేది మనం చెప్పలేం. ఏదేమైనా రామోజీరావు గారి మీద నిజానికి ఒక అద్భుతమైన పుస్తకం వచ్చింది. గోవిందరాజ్ చక్రధర్ గారు ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం రామోజీరావు గారు ఉన్నది ఉన్నట్లు అని. దీంట్లో ఈయన అనేక విషయాలు ప్రస్తావించారు. గోవిందరాజ్ చక్రధర్ గారు నేను ఈనాడులో పనిచేసిన, నాకు జర్నలిజంలో బోధకుడిగా ఉన్న వారు. అయితే మీరు ఏ వ్యాపారవేత్తను తీసుకున్నా కూడా ప్లస్లు మైనస్లు ఉంటాయి. అయితే ఈనాడు జర్నలిస్టుల బతుకులు బాగుండకపోవడానికి, వాళ్ళలో భయంగా పనిచేయడానికి ఈనాడు సంస్థలో ఏర్పాటు చేసిన సిస్టమ్స్ కారణమని కొంతమంది అంటారు. ఆయన జర్నలిస్టులకు ఏం చేశారు అని కొంతమంది విమర్శిస్తూ రాస్తారు. ఆయన అక్షర యోధుడు అనొచ్చా అని వ్యాసాలు రాస్తారు. ఇవన్నీ కూడా డిబేటబుల్. జర్నలిజంలో ఒక పెద్ద శిఖరప్రాయమైన వ్యక్తి, మేరునగధీరుడు అని నాగేశ్వరరావు గారు చెప్పినట్టు ఒక గొప్ప వ్యక్తి. ఆయన మరణించటం దానికి 2 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఆయన కలకాలం గుర్తుండే వ్యక్తి. ఆయనకి ఈ సందర్భంగా మరోసారి నేను నివాళి అర్పించుకుంటున్నాను. నమస్కారం.